హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ వచ్చు. ఇంకొన్ని కిడ్స్ ఫుడ్ ఐడియాస్ చూసేద్దామా. నేను ఈరోజు స్ప్రౌట్స్ కర్రీ చేశానండి. అయితే ముద్ద చేస్తాం కదా, రాగి ముద్ద. నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను ఎలా చేయాలో, కర్ణాటక స్టైల్. ఇలా కొంచెం చిన్న రాగి ముద్ద చేసి మధ్యలో గీ వేసి ఇవ్వచ్చు పిల్లలకి. స్పూన్తో తీసుకుని తింటారు ఈజీగా, హ్యాండ్తో కాకుండా. లేదంటే చిన్న చిన్న స్మాల్ బాల్స్ లాగా చేసి కూడా పెట్టి ఇవ్వచ్చు. అందులో డిప్ చేసేసుకొని తినచ్చు, యాజ్ ఇట్ ఈజ్ అయినా తినచ్చు అండి. ట్రై చేయండి ఇలా హెల్దీ రెసిపీస్ కూడా అప్పుడప్పుడు. ఎందుకంటే మనం తినేవే డిఫరెంట్ వేలో ఇస్తే, కొంచెం అట్రాక్టివ్ వేలో, పిల్లల వేలో ఇస్తే బాగా తినేస్తారు. ఇంకొంచెం హెల్తీగా అంటే కుకుంబర్ ఉంటుంది కదా, ఇలా నేను రౌండ్ పీసెస్ లాగా కాకుండా మనకి బయట అమ్ముతారు కదండి, అలా కట్ చేసుకుని 4 బిగ్ స్లైసెస్ లాగా కట్ చేసుకుని సాల్ట్ వేసి ఇచ్చామంటే వాళ్ళే తింటారు ఆడుతూ పాడుతూ. ట్రై చేయండి, ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో డే టైం సన్నీగా ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు. చూస్తున్నారు కదా, స్టార్టింగ్ మనం కొంచెం తినిపించడానికి ట్రై చేద్దాము ఈ వేలో. నెక్స్ట్ కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళే తినడానికి ట్రై చేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఇలా స్పూన్తో కూడా నీట్గా పెట్టేయచ్చు, హ్యాండ్తో కాకుండా. ఇలా స్లైస్ తీసుకుని తినేస్తారు. టెండర్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కుకుంబర్. ట్రై చేయండి. ఇంకో రెసిపీ, ఇంకో ఐడియా ఏంటంటే, నేను జొన్న రొట్టి చేశానండి ఈరోజు లంచ్కి అనమాట. సేమ్ ఇదే రోజే ఈ రెండు ఇవ్వాలని లేదు, ఇవి రెండు హార్డ్ ఫుడ్ కదా, నేను డిఫరెంట్ ఐడియాస్ చూపిస్తున్నాను. మీరు మన ఇంట్లో అవైలబుల్గా ఉండేదాన్ని బట్టి అరేంజ్ చేసుకుని పిల్లలకి ఇవ్వచ్చు. ఇలా జొన్న రొట్టెని నేను ఏం చేస్తున్నా అంటే స్మాల్ పీసెస్ లాగా ఇలా చేస్తున్నాను. ఇలా చేసి ఈరోజు బీరకాయ కర్రీ చేశానండి నేను. ఇలా కర్రీ సైడ్కి పెట్టాలి. సైడ్కి ఒక చిన్న బౌల్లో కర్డ్ వేయాలి. ఎప్పుడైనా పిల్లలు డైలీ మిల్క్ ప్రోడక్ట్, మిల్క్ కర్డ్ తీసుకునేలాగా చూసుకోవాలండి. చాలా హెల్దీ కూడా, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇలా నేను ఒక మిక్చర్ ఇంట్లో అవైలబుల్గా ఉండేది తీసుకున్నాను, లేదంటే హోమ్ మేడ్ ఏమన్నా ఉన్నా కూడా బూందీ అలా కూడా తీసుకోవచ్చు. ఇలా మిక్చర్ వేసాను. లేదంటే కొంతమంది కర్డ్ షుగర్ వేసి ఇచ్చినా తింటారు, ఓన్లీ బూందీ వేసినా తింటారు. లేదంటే ప్లెయిన్ కర్డే కర్రీతో కొంచెం, కర్డ్తో కొంచెం డిప్ చేసుకుని కూడా తింటారండి. ఇలా మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పిల్లలు బాగా తినేస్తారు. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.